తెలంగాణ పాలిటిక్స్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకే సమావేశంలో పాల్గొనబోతున్నారు. సాయంత్రం 6:30కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రితో జరగబోయే ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో టేకోవర్, మెట్రో ఫేజ్ 2 విస్తరణతో పాటు వీటికి సంబంధించిన ఐఆర్ఎఫ్ రుణాల విడుదల అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ పాలిటిక్స్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకే సమావేశంలో పాల్గొనబోతున్నారు. సాయంత్రం 6:30కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రితో జరగబోయే ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో టేకోవర్, మెట్రో ఫేజ్ 2 విస్తరణతో పాటు వీటికి సంబంధించిన ఐఆర్ఎఫ్ రుణాల విడుదల అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. ఆనంద్, మొత్తం మీద తెలంగాణలో పాలిటిక్స్ లో ఆసక్తికరమైన పరిణామాలు చేసుకోబోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో ఢిల్లీ బయలుదేరి అసీనాలో బిజీ గడుపుతున్నాడు. నేడు కూడా ఏదైతే మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కేంద్ర మంత్రితో కలవడం జరిగింది. ఏదైతే విమానాశ్రయాలకు సంబంధించిన నేపథ్యంలోనే రక్షణ శాఖకు సంబంధించిన నేపథ్యంలో రక్షణ శాఖకు సంబంధించిన భూమి బదలాయింపులో ఒక రక్షణ శాఖ మంత్రికి కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దీనిలో భాగంగానే ఆదిలాబాద్ లో రన్వే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విమానాశ్రయానికి వీలు ఉంటుంది కూడా అది వెంబటే ఆమోదం తెలపాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ చేసిన నేపథ్యాలలో మాత్రం అక్కడ వారితో సుమారుగా 20 నిమిషాల పాటు చర్చించి కొన్ని ఫైళ్ల మీద ఓకే చేసుకోవడం జరిగింది. ఇక నేపథ్యంలోనే తెలంగాణలో ఎప్పటి నుండిలో రగులుతున్నటువంటి రాజకీయ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం. గత వారం క్రితం కూడా ఏదైతే తెలంగాణలో సెకండ్ ఫేజ్ మెట్రోకు సంబంధించిన ఐఆర్డీఏ నుంచి వెళ్ళి కావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. కిషన్ రెడ్డికి దమ్ముంటే కూర్చుని మంత్రితో కలపాలి ఖచ్చితంగా అశ్విని తోటి, లేదు అంటే ఖచ్చితంగా తను తీసుకువెళ్ళాలి అని ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు స్పందించినట్టు కిషన్ రెడ్డి నేరుగా మంత్రిని కలిపియడమే కాకుండా తాను కూడా ఈ భేటీలో వైష్ణవ్తో పాటు సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సీఎం అన్న నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారుల లేఖ రాసినారు. ఆ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు భేటీని కూడా ఖరారు చేయడం కాకుండా తాను కూడా ఈ భేటీలో తాను పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఇక్కడ బీజేపీ అడ్డుపడలేదు. బీజేపీ కేంద్రం రావాల్సిన నిధులు కావచ్చు, లేదంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు ఆపట్లేదు అని చెప్పడానికే ఉదాహరణకు సంబంధించి ఏదైతే కిషన్ రెడ్డి గారు అశ్విని వైష్ణవ్తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే మెట్రో ఫేజ్ 2 విస్తరణలో పాటు వీటికి సంబంధించినటువంటి ఐఆర్ఎస్ రుణాలకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అంతా సానుకూలంగా తెలంగాణ ప్రభుత్వానికి సానుకూలంగా స్పందిస్తారు అశ్విని వైష్ణవ్ గారు అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా తానే భేటీ అయి ఇద్దరి మధ్య సయుద్ధ కుదిర్చేందుకు మాత్రం ఈ వీలు పడుతుందని చెప్తా. ఏదేమైనా కానీ బీజేపీ ప్రాంతీయ నాయకులే కాదు, ప్రాంతీయ విభేదాలు కూడా రాకుండా చూడాలన్నదే బీజేపీ లక్ష్యం అంటూ కూడా కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫేజ్ 2కు మాత్రం లైన్ క్లియర్ అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రాజమౌళి, మరి ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో టేక్ ఓవరే కావచ్చు, మెట్రో ఫేజ్ 2 విస్తరణతో పాటుగా ఇంకా ఏ అంశాల మీద డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది? ఆనంద్, తెలంగాణకు ఇది గతంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, ఇలాంటివి కాకుండా
వాణిజ్య పనులకు సంబంధించిన కావచ్చు, రైతులకు సంబంధించిన కావచ్చు, ఇలాంటి అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి కావచ్చు, ఇలాంటి అంశాలపైన మాత్రం సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన నిధులు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపలేదు కాబట్టి ప్రాజెక్టులకు కూడా వారు ఓకే చెప్పే తీరుగానే మాట్లాడారు అనేది మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రతి వ్యక్తి కూడా అంటే ఇప్పటికే ఉన్నటువంటి బీజేపీ శ్రేణులలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదంటే మినిస్టర్స్ కావచ్చు, వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో పాటు కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, పలు సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు నియామకాల గురించి కావచ్చు, అన్ని కూడా చర్చించినట్టు జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం తో పాటు వారు చర్చిస్తున్న నేపథ్యంలోనే వారికి సానుకూలంగా స్పందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.